సరే 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజులు అన్నారు, కొన్ని సాధ్యమైనవి, కొన్ని పెండింగ్లో పడ్డాయి. సో మొన్నటిదాకా కోడ్ ఉంటే ఇప్పుడు కోడ్ కూడా ముగిసింది. సో దాని మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉందా రాష్ట్ర ప్రభుత్వం? చూస్తారు కదా, ఆల్రెడీ రివ్యూలు మొదలైనాయి ప్రతి డిపార్ట్మెంట్లది. ఒక్క నిమిషం కూడా రిస్క్ లేకుండా నిన్న రివ్యూ చేసిండు చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రి రివ్యూ చేసిండు. ఫైనాన్షియల్ గా బడ్జెట్ పెట్టడం కోసం కావాల్సినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రిపరేషన్ అవుతుంది. పూర్తి స్థాయి బడ్జెట్ లో 6 గ్యారెంటీలతో పాటు 60 హామీలు ఇచ్చినటువంటి హామీలను కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నం మొదలవుతుంది. బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, మహిళలకు ఇచ్చిన డిక్లరేషన్లు కావచ్చు, మొత్తం 400 పైచిల్లు ఇచ్చినటువంటి ప్రతి అసూరెన్స్ ను మొదటి దఫా ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో ఏం చేయబోతున్నాం, సెకండ్ ఇయర్ లో ఏం చేయబోతున్నాం, థర్డ్ ఇయర్ లో ఏం చేయబోతున్నాం, మొత్తం అన్ని హామీలు మ్యాక్సిమం అమలయ్యేటట్టు 5 సంవత్సరాల కాలం కోసం ఇవ్వబడ్డటువంటి ప్రతి హామీని కూడా ఎగ్జిక్యూట్ చేయడం కోసం పని మొదలవుతుంది. ఎందుకంటే నిన్నటిదాకా మీకు చెప్పినాం, ఆగస్టు 15వ తారీఖు నాడు వరకు రైతుల 2 లక్షల రుణమాఫీ చేస్తామనేటటువంటిది. దాని మీద కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారు నిన్న ఇద్దరు కూర్చున్నారు, మనం చూస్తూ ఉన్నాం, మాట్లాడుతున్నారు, ప్రతి సమస్యను పరిష్కరిస్తారు. ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేసేటటువంటి ఆరోపణల ట్రాప్లో పడొద్దని చెప్పి నేను ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ప్రతి హామీని పరిష్కరించేటటువంటి బాధ్యత మాది. ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలనుకున్నాం. ముందు ప్రజలు స్వేచ్ఛగా ఎవరి సెల్ ఫోన్లో వాళ్ళు మాట్లాడుకునే వాతావరణం క్రియేట్ చేసినావా లేదా మీరు ఆలోచించండి. ప్రజాస్వామ్య పాలన అంటే అంతకు ముందు ఏ అధికారైనా, ఈవెన్ పోలీస్ అధికారులు కూడా ఇంకో పోలీస్ అధికారులతో వాళ్ళ సొంత సెల్ ఫోన్లో మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరు ట్యాప్ చేస్తారో తెలియని పరిస్థితి. వాట్సాప్ కాళ్ళు ఇది కూడా ట్యాప్ అవుతుందని తెలిసి ఇంకేదైనా యాప్ ఉందా అని సిగ్నల్ పోయి దగ్గర, ఈ సిగ్నల్ కూడా వర్కౌట్ కాదని చెప్పి అదేదో ఫోన్ తీసుకొని, ఐఫోన్ తీసుకొని ఫేస్ కాల్, ఇటువంటి వాటిల్లో కూడా దొరకకుండా మాట్లాడదామని ప్రయత్నం చేసిన వాళ్ళు, ఎత్తుకున్న వాళ్ళు చాలా మందిని చూసినాం మనం. ఆ వాతావరణం లేదు ఇప్పుడు. ఒక డెమోక్రటిక్ స్పిరిట్, డెమోక్రటిక్ గవర్నమెంట్, పీపుల్ స్పిరిట్, పీపుల్ గవర్నమెంట్ స్పిరిట్ తో పనిచేసేటటువంటి నాయకత్వం వచ్చింది. అది జరుగుతున్నది. అన్ని హామీలను అమలు చేస్తాం. ప్రధానంగా అక్కడక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తున్నాయి. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, కౌలు రైతుకు సంబంధించి అన్నారు, అదేవిధంగా కూలివారి రైతులను పట్టించుకుంటామన్నారు. సో ఇవన్నీ ఎటుపోయినాయి? కాంగ్రెస్ ఎందుకు మొదటి ఎన్నికల కూడా అడ్డుపెట్టుకుంది? ఇప్పుడు మరి ఏం చెప్పబోతుంది అనేటువంటి కాన్సెప్ట్ కొంత ప్రశ్నలు తలెత్తున్నాయి. దీనికి ఏం చెప్తాం? అదే మళ్ళీ అదే అంటున్నాను. ఎన్ని రోజులైంది ఎన్నికలు కూడా అయిపోయి? వారం రోజులు అవుతుంది. వారం రోజులు ఎందుకు అయింది? మొన్నటిదాకా ఎన్నికలు 12 నిన్న శనివారం రోజు ఖతమైంది. 6 రోజులు అవుతుంది అనుకో. ఇవాళ శనివారం, ఇవాళ మనం బుధవారం, 3 రోజులు అవుతుంది. అంటే సాటర్డే సండే హాలిడేస్, సోమవారం మంగళవారం బుధవారం 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి పని చేయకుండా ఉన్న మంత్రి ఎవరో చూపించండి. మీరు ప్రజలు పోయి కలిస్తే కలవని మంత్రి ఎవరైనా ఉంటే చెప్పండి. ప్రజలు పోయి కలిస్తే కలవని ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే చెప్పండి. మీరు ప్రజలు పోయి దరఖాస్తు ఇస్తే తీసుకొని అధికారి ఎవరైనా ఉంటే చెప్పండి. గతంలో ఎవరు తీసుకునేటోళ్ళు కాదు, చెత్త గుట్లలో పడేసేటోళ్ళు. కానీ ఇవాళ ప్రజలు పోగానే రెస్పాన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే నేను సీతక్క ఆఫీస్కి పోయి వస్తున్నా, సెక్రటరియట్కు. ఎన్ని వచ్చినాయి ఇవాళ దరఖాస్తులు తెలుసా? 1300 చిల్లర వచ్చినాయి అప్లికేషన్స్, ఇవాళ వచ్చినటువంటి అప్లికేషన్స్. అంటే ఇవాళ సీతక్కల్ గారు లేరు, ఆమె ఆదిలాబాద్ టూర్లో ఉన్నది. అయినా ఆమె దగ్గరికి వచ్చినటువంటి అప్లికేషన్స్ 1306. అంటే ప్రజల ప్రతి అప్లికేషన్ ను ఎన్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి కాంప్లైంట్ ను ఎన్రోల్ చేసి సంబంధిత మంత్రికి, సంబంధిత శాఖకు, సంబంధిత అధికారికి పంపించేటటువంటి ప్రయత్నం మా దగ్గర నుంచి జరుగుతున్నటువంటి స్థితి ఉంది. పరిష్కరించడం కోసం ప్రతి సమస్య మీద స్పందిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను ప్రజల్ని మీ ద్వారా మళ్ళీ కోరుతా ఉన్నాను, మీరు ఓపిక పట్టండి, ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా నెల రోజుల్లోనే, 2 నెలల్లోనూ అయిపోయేటి కావు. ఇది గుర్తించాలి. మీరు 90 రోజులలో అన్నారు కదా, 6 హామీలు 100 రోజులు. మళ్ళీ చెప్తా ఉన్నాను, మేము ఇచ్చింది 6 హామీలు 100 రోజులు. ఆ 6 హామీలలో కొన్ని మొదలైనవి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉందబ్బా, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వాళ్లకు హాస్పిటల్ పోతే ఫ్రీ వైద్యం. మేము చెప్పింది, ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే 10 లక్షల కంటే తక్కువ బిల్లు అయితే 10 లక్షల దాకా అయితే ఫ్రీ ఇస్తారు. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ లోకి వచ్చింది. అది కనబడదు కదా. నువ్వు ఆరోగ్యశ్రీ అవసరం అని హాస్పిటల్కి పోయిన వాళ్ళకే తెలుస్తుంది, పోయిన వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఫ్రీ మహిళల బస్సు ఫ్రీ అన్నాం, అది అమలవుతుంది కదా. మహిళలు ఎవరైనా చీర కట్టుకొని ఎక్కిన పురుషుడికి కూడా టికెట్ తీసుకోరు. అట్లా ఎవరు ఎక్కరు అనుకో, మనకు తెలుసు. ఆధార్ కార్డో అని ఐడి కార్డో ఉండాలి, లోకల్ ఐడి కార్డు చూపిస్తే ఫ్రీ. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఎక్కిన వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కని పురుషులకు ఎట్లా తెలుస్తుంది ఫ్రీ ఉందో లేదో? కాబట్టి 200 యూనిట్ల కరెంటు 0 బిల్ అన్నాం. ఆల్రెడీ
వాళ్ళ మీటర్ను ఆధార్ కార్డును ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర అనుసంధానం చేసుకున్న వాళ్ళందరికీ కూడా 200 రూపాయలు బిల్లు ఫ్రీ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చేసుకున్న వాళ్ళందరికీ చేసుకున్న వాళ్ళు చేసుకోండి అని కూడా చెప్తా ఉన్నాం. అంటే గవర్నమెంట్ పథకం మనం ప్రయోజనం పొందాలంటే దానికి కావాల్సినటువంటి పద్ధతిలో అనుసంధానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాగే ప్రతి పథకం మేము చెప్పినటువంటి ప్రతి హామీని ఇంప్లిమెంట్ చేస్తాం. 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రైతులకు ఇచ్చినటువంటి మాటను కూడా అన్నిటిని నిలబడతాం. 500 బోనస్ అన్నాం, 500 బోనస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. తొందర పడకండి అని చెప్తున్నాం. మొదటి రోజు నుంచే ఒక్కొక్కటి చేసుకుంటే ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి ఉంది. ఇంకా ఓకే, సో మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీలో ఉన్నటువంటి మీరేం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నాం, మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేస్తాం. 4 సంవత్సరాల్లో మొత్తం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. ప్రతిపక్షాలు చెప్పేటటువంటి తప్పుడు ప్రచారంలో మీరు పడొద్దని చెప్పి కోరుతాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.